హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరిన్ని గోల్డ్ యాక్సెసరీస్ చూపిద్దామని నేను మీ ముందుకు అయితే వచ్చేసాను. సో నేను మీకు ఇది డీప్ గా చూపిస్తాను, ఒకసారి అయితే వీడియో చూసేయండి అండ్ మీకు చూపిస్తాను. నేను యాక్చువల్గా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేను ఈ చోకర్ అనేది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో పర్చేస్ చేశాను. కేపీహెచ్బి బ్రాంచ్, కేపీహెచ్బిలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను న్యూ బ్రాంచ్ లో పర్చేస్ చేశాను ఈ చోకర్ అనేది. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఈ బీడ్స్ చోకర్ అనేది ఈ బీడ్స్ అండ్ పర్ల్స్ తో వచ్చింది. మనకి ఇక్కడ ఏంటి అంటే లక్ష్మీ అమ్మవారు ఎంబోజ్ అయ్యి ఇక్కడ 2 ఎలిఫెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ పైన పీకాక్స్ వచ్చాయి, మామిడి పిందెలు వచ్చాయి అండ్ ఇటు 2 చిన్న అమ్మవారు కూడా వచ్చాయి. నన్ను కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇయర్ రింగ్స్ ఎక్కడ పర్చేస్ చేశారని. నేను ఇయర్ రింగ్స్ అయితే నేను మా ఊర్లో డిజైన్ చూపించి గోల్డ్ స్మిత్ తో చేయించాను. సో ఇదైతే 18 గ్రామ్స్ లో చేశారు. సో ఇక్కడైతే నేను మీకు డీటెయిల్గా అక్కడ ఆ వీడియోలో కూడా ఇచ్చాను. నేను ఇక్కడ అమ్మవారు వచ్చి చుట్టూ అమ్మవారు వచ్చి కింద బాల్స్ వచ్చాయి. సో డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు ఏం కావాలనుకుంటే లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఇచ్చాను, ఆ పిక్చర్ చూసి మీరు చేయించుకోవచ్చు. సో నేను ఇది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో ఎందుకు పర్చేస్ చేశాను అంటే మనకి ఇక్కడ డీప్ నక్షీలో హెవీ వెయిట్ లో డిజైన్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి నేను సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీని చూస్ చేసుకున్నాను. ప్రమోషన్స్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే నేను స్కీమ్ పే చేయాలి అనుకున్నప్పుడు మాత్రం చాలా షాప్స్ చూసాను. కాకపోతే నాకు సిఎంఆర్ సిబిజే కానీ కలెక్షన్ వైజ్ చాలా నచ్చాయి నాకు. ఎందుకు అంటే మనకి డీప్ నక్షీలో హెవీ వెయిట్ లో ఇస్తున్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు 38 గ్రామ్స్, లైక్ మా మదర్ జ్యువెలరీ మీరు చూసుంటే అయితే అది హారం అయితే 38 గ్రామ్స్ లోనే వచ్చేసింది. సో అలా మనకి తక్కువ వెయిట్ లో హెవీగా చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఈ బ్రాంచ్ ఇది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనకి స్కీమ్సే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అంటే మనము 10,000 టు హౌ మచ్ యూ వాంట్ యూ కెన్ పే, అంటే ఎంతైనా పే చేసుకోవచ్చు మీరు. 1 lakh, 2 lakhs, 3 lakhs. సో ఆ రోజు ఎంతైతే రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం మనం ఆ అమౌంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఆ 11 months తర్వాత మనకి ఎంతైతే అమౌంట్ పే చేసామో ఆ అమౌంట్ కి ఎన్ని గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయిందో ఆ 11 months తర్వాత మనం అయితే అది తీసేసుకోవచ్చు. ఇదైతే ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి మనకి మంత్లీ పే చేసుకోవడం అనమాట. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 to 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే ఎప్పుడైనా ఎలా సజెస్ట్ చేస్తాను అని అంటే మినిమం 15,000 to 20,000 పే చేయడం వల్ల మనము అప్పుడు మనకి ఇలా చోకర్ కానీ నెక్లెస్ కానీ అలా ఇప్పుడు కంటే కూడా మనకి జస్ట్ 12 గ్రామ్స్ లోనే వస్తుంది, అంటే 1 lakh లోనే వస్తుంది. లైట్ వెయిట్ కంటేస్ ఉన్నాయి కదా, చిన్న లైట్ కంటే వచ్చేసి చిన్న లాకెట్ వస్తుంది మనకి. అదైతే జస్ట్ 10 to 12 గ్రామ్స్ లోనే వస్తుంది. అంటే 10 to 12 గ్రామ్స్ అంటే మీకు 1 lakh లోనే వచ్చేస్తుంది. అంటే మీరు మినిమం 10,000 అన్న పే చేయాలి అలా అనమాట. సో అలా అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనము ఇలా స్కీమ్స్ పే చేయడం వల్ల నేను చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన దగ్గర అంత అమౌంట్ ఒకేసారి ఉండదు. ఇది ఒక సేవింగ్ లాగా అనుకోవచ్చు. సో ఈ గోల్డ్ అనేది మనకి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మనం గోల్డ్ లోన్, ఇదే గోల్డ్ పెట్టి మనం లోన్ కూడా తీసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను సో ఇదైతే నా బ్యాంగిల్ బ్రాస్లెట్ అనమాట. ఇది నేను మ్యారేజ్ అప్పుడే చేపించుకున్నాను. సో అప్పుడు ఇది అరౌండ్ 2 తులాస్ పడింది. ఇక్కడ పికాక్ వచ్చి దీనిలో బ్లూ స్టోన్స్, ఇక్కడ కూడా 3 అన్ని వైట్ స్టోన్స్ వచ్చాయి. సో ఈ బ్యాంగిల్ బ్రాస్లెట్ అనేది మనకి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది కదా అని చెప్పేసి చేయించుకున్నాను. సో ఇది అయితే ఒక డిజైన్ అనమాట. ఇది వన్ ఆఫ్ మై బ్యాంగిల్ బ్రాస్లెట్. సో ఇక్కడ ఇలా లాక్ సిస్టమ్ ఉంటుంది మనకి, ఈ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి అయితే మనం మళ్ళీ లాక్ చేసి వేసుకోవడమే. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నా నల్లపూసల గొలుసు అనమాట. సో ఇక్కడ కొన్ని స్టోన్స్ పోయాయి, మళ్ళీ పెట్టించాలి, చాలా రోజులు అవుతుంది. సో ఇది కూడా నా మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాను. ఇలా వైట్ స్టోన్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్ వచ్చి కింద కూడా బ్లాక్ బీడ్సే వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి డైలీ వేర్ ఇయర్ రింగ్స్. ఇవి కూడా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట.
అండ్ ఇదొచ్చేసి నేను ఆల్రెడీ చూపిచ్చాను. నేను మీకు పన్నా జ్యువెల్లర్స్‌లో తీసుకున్నాను అని చెప్పేసి. ఇది పన్నా జ్యువెల్లర్స్ వాళ్ళది ఆన్‌లైన్ షాపింగ్ కూడా ఉంటుంది. మీరు ఒకసారైతే వెబ్‌సైట్‌లో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం పర్చేస్ చేయండి. pannajewellers.comలోకెళ్ళి కలెక్షన్ చూస్తే మీకైతే తెలుస్తుంది. ఇప్పుడైతే అప్పుడు రేట్ ప్రకారం నన్నైతే అడుగుతున్నారు ఎంత అయింది అని చెప్పేసి. నేను 1 ఇయర్ అయిపోయింది పర్చేస్ చేసి. అప్పుడైతే నాకు 24,000 అయింది. ఇప్పుడు ఎంత అవుతుందనేది మనకి అక్కడ అందులో ఆన్‌లైన్‌లో పెడతారు. ఒకసారైతే మీరు అక్కడ ఎళ్లి చూసేయండి. సో, ఇది పన్నా జ్యువెల్లర్స్ అనేది ఎక్కడ అంటే మనకి సికింద్రాబాద్ పారడైస్ ఆపోజిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా మిడిల్‌లో రెడ్ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా మనకి ఇట్లా లీఫ్‌లో వచ్చేసి అందులో సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. అండ్ ఈ పర్ల్స్ వచ్చేసి మనకి స్వరోస్కి పర్ల్స్ అన్నమాట. సో, మన పర్ల్స్‌కే ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదంతా గోల్డ్ మనకి 2 గ్రామ్సే. సో, స్టోన్స్ రేట్ కూడా ఉంటుంది మనకిది. సో, అప్పుడు నాకైతే ఇది 24,000కి వచ్చింది. సో, నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ వచ్చేసి మా బాబుదనమాట. మా చిన్న బాబుది. సో, ఈ బ్రాస్లెట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎప్పుడైతే 21st ఫస్ట్ బర్త్‌డేస్‌కి చిన్న చిన్న రింగ్స్ పెడతారు కదండీ! రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ. అప్పుడు అయితే ఇది మా అత్తమ్మ ఐడియా అనమాట. సో, అన్ని రింగ్స్ అవన్నీ మనము పెట్టం కదా రింగ్స్. సో, పిల్లలు కదా ఎక్కడైనా పడేసుకుంటారేమో అని పెట్టం కదా! సో, మేమేం చేసామంటే ఆ రింగ్స్ అన్నీ వేసి అందులో మా పెద్ద బాబుది కూడా కొంచెం చిన్న అర్ధ తులం కడెముండే. అది ఇవి అన్నీ కలిపేసి మా చిన్న బాబుకైతే ఇలా బ్రాస్లెట్ అయితే చేపించాము. సో, ఎవరైనా మీకు చిన్న పిల్లలుంటే చిన్న చిన్న రింగ్స్ అవి అక్కడ ఇక్కడ పోతాయనే భయం కూడా ఉంటుంది. సో, అవన్నీ వేసి మేమైతే ఇలా వాడికి బ్రాస్లెట్ అయితే చేపించాము. అండ్ ఇది నా ఫేవరెట్ నోస్ రింగ్ అండి. నేను రీసెంట్‌గానే చేపించుకున్నాను. అండ్ యాక్చువల్‌గా నాకు నోస్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. కానీ నేను ఎక్కడ షాప్స్‌లో అడిగినా కానీ ప్రెస్సింగ్‌వి నోస్ రింగ్స్ లేకుండే. సో, ఇదైతే నేను ప్రెస్సింగ్‌ది చేపించుకున్నాను. గోల్డ్ స్మిత్ దగ్గర చేపించుకున్నాను డిజైన్ ఇచ్చి. చిలక ముక్కు అంటారు కదా! సో, అలా చేపించుకున్నాను. ఇందులో గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ ఇలా వైట్ వచ్చి పర్ల్స్ వచ్చాయి. సో, నాకు ఇదైతే 1.5 గ్రామ్‌లో అయింది. అంటే అరౌండ్ 14,000 వరకు అయిందండి. సో, ఇదైతే ప్రెస్సింగ్ అనమాట. ప్రెస్సింగ్ వచ్చేసి మనకి ఇలా పైన కూడా ఇలా ఒక స్టోన్ ఇచ్చాడు. పైన కూడా ఇలా స్టోన్ ఇచ్చాడు. సో, మనము ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు ముక్కు పుడక పెట్టుకుంటే చాలా బావుంటుంది. నేను ఇది ముక్కు పుడక పెట్టుకున్న పిక్ కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను మీకు. మీకు ఐడియా వస్తుంది. రెడీ అయినప్పుడు మనము మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఇది పెట్టుకుంటేనే లుక్ వస్తుంది మనకి. సో, ఇలా బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది మీకు. సో, ఇది నాకు 1.5 గ్రామ్‌లో అయింది. అరౌండ్ 14,000 అనమాట. సో, ఈ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.